హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. సమాజానికి భయపడి ఎన్నాళ్ళిలా, ఒకరి ఆశలకు బానిసలుగా ఈ కష్టం ఎన్నాళ్ళు ఇంకా? తినే తిండి నుండి వేసుకునే బట్ట వరకు ఒకరి మీద ఆధారపడి బతకడం కాస్త అవమానంగా లేదు? ప్రతి వ్యక్తికి అదే 24 hours. కానీ మనమెందుకు ఇలా ఉన్నాం ఆలోచించు. ఆకులు రాల్చే ప్రతి చెట్టు దాని స్థానంలో కొత్త చిగురును సృష్టించుకుంటుంది. మన జీవితంలో ఇన్ని నిమిషాలు వృధా అవుతుంటే ఒక్క నిమిషాన్ని ఉపయోగించుకోలేవా? మాటలు రాని ప్రతి జీవి తనకు తాను స్వతంత్రంగా బతుకుతుంది. ఈ విశ్వాన్నే తలదన్నే ఆలోచించే మెదడు మన దగ్గర ఉంచుకొని ఒకరి ముందు చులకన అవ్వడం నీకు బాగుందా? నీపై ఆధారపడాలని నీ కుటుంబం ఎదురు చూస్తుంటే నువ్వే వారికి భారంగా ఉంటే కాస్త నామోషిగా లేదు? ప్రపంచం రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఎక్కడికో వెళ్ళిపోతుంది. కానీ మనం ఖాళీ సమయంతో కబుర్లు చెప్పుకుంటూ కాలాన్ని వృధా చేస్తున్నాం. పెద్దలు బ్రతికిన నాళ్ళు దర్జాగా బతకాలి అంటారు. దానికి అర్థం తెలుసా? భయపడుతూ కాలాన్ని నెట్టగలవు కావచ్చు, కానీ ఈ భూమి మీద ఒక పురుగులా పుట్టావు, చివరికి చనిపోతావు. కానీ ఆ పురుగుకు నీకు తేడా ఏం ఉంచుకోలేవా? ఈ సమాజంలో చేసేది తప్పు అయినా సరే ధైర్యంగా చేయాలి. ఆ ధైర్యమే లేకుంటే నువ్వు ఉన్నా లేనట్టే. ఈ ప్రపంచంలో ఉన్న పరికరాలు, వస్తువులు, టెక్నాలజీ అన్నీ మనలాంటి మనిషే సృష్టించాడు. చివరికి నాశనం చేసేది కూడా మనిషే, అది మర్చిపోకు. ఒక కంపెనీలో రిజెక్ట్ అయ్యావంటే తప్పు లేదు, మరొక కంపెనీలో జాబ్ తెచ్చుకోవచ్చు. ఒక బిజినెస్లో ఫెయిల్ అయ్యావంటే బాధపడకు, మళ్ళీ ట్రై చేసి బిజినెస్ను నిలబెట్టగలవు. కానీ ఈ అన్నింటిలో నువ్వు ప్రయత్నిస్తున్నావు, ఏదో ఒకరోజు సక్సెస్ అవుతావు. కానీ ప్రయత్నమే లేకుండా ఉంటావు చూడు, అది నీ లోపం. ప్రయత్నానికి మించిన ఆనందం సక్సెస్ అయినా కూడా రాదు, గుర్తుంచుకో. గొప్ప గొప్ప వారియర్స్ యుద్ధాన్నే ఇష్టపడతారు, గెలిచాక వచ్చే విజయం చూసి కాదు. నిర్లక్ష్యమే నిన్ను ఆపుతున్న అతిపెద్ద శత్రువు. దాన్ని వధించి చూడు, విజయం వచ్చే వేగానికి నువ్వు తట్టుకుంటావో లేదో. ఇప్పుడు చేసే పనిని వాయిదా వేస్తున్నావంటే నీ పతనానికి హైవే వేసుకున్నట్టని అర్థం. నీ మెదడుకు పని పెట్టి చూడు, నీ చుట్టూ ఉన్న పరిసరాలు ఐడియాలను ఇస్తుంటాయి. ఒక ఐడియాను బలంగా నమ్ము, సామధాన దండోపాయాలు దానిపై ప్రయోగించు. కాలం నీకు సహకరిస్తుంది, విధి నీకు దారి చూపెడుతుంది. అక్కడ వేసే ప్రతి అడుగుని అంతులేని శిఖరాలపై కూర్చోబెడుతుంది. చెట్టులా ఎదిగే కొద్దీ ఒదగాలని నేర్చుకో. నువ్వు నీ చుట్టూ ఉన్న వారికి కన్నీళ్లు తుడువు, అప్పుడు చరిత్ర నిన్ను గుర్తుపెట్టి తనలో ఒక స్థానాన్ని ఇస్తుంది. ఇదే జీవితం, గుర్తుంచుకో, ఇదే జీవితం. ఈ స్కూల్, కాలేజ్ కొంతవరకే పాఠం నేర్పిస్తుంది, కానీ కాలం ఉంది చూడు, నువ్వు ఫీజు కట్టినా కట్టకపోయినా గుణపాఠాలు చెబుతూనే ఉంటుంది. సమాజం అంటేనే బురద చల్లే ఒక మిషన్. ప్రతి మిషన్ను తయారు చేసేది మనిషే. కాబట్టి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో. సమాజాన్ని మంచిని చల్లే ఒక జీవంగా మార్చు. నీకు నేను చెప్పే చివరి మాటలు ఇవే. నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం, పాటించడం పాటించకపోవడం ఇది నీ ఇష్టమే. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ధైర్యం ఉన్నవాడికే ఈ లోకం తల వంచుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.